హాయ్ ఫ్రెండ్స్, జయ బోలో భారత్ మాతాకి. శ్రీ విష్ణు రూపాయ ఓం నమ శివాయ. ముందుగా నేను ఒక వీడియో చేయాలని మీ ముందరకు వచ్చాను. ఎందుకంటే మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పాలి. మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, చెడు చేసే వాళ్ళని నిర్మూలించాలి. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, రాజకీయ నాయకులు కాదు, ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు కాదు, అతను ఫుడ్ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ పుట్ట విజయప్రతాప్ రెడ్డి. ఆయన ఎవరైనా కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా చాలా హానరబుల్గా అతని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బీసీ హాస్టల్స్లో అని, ప్రభుత్వ హాస్టల్స్లో కానీ, మరియు రేషన్ బియ్యం ఇచ్చే చౌక దుకాణాల వాటికి సంబంధించినటువంటి విషయం మీద కానీ చాలా అలర్ట్గా ఉండి, ఎక్కడ అవినీతి జరగకుండా స్కూళ్ళలో పిల్లలకి పౌష్టికాహారం అందజేయడానికి ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తూ ఉంటే, మధ్యలో ఆ కాంట్రాక్టర్లు కానీ, హాస్టల్లో ఉండే వార్డెన్లు కానీ, అందులో పనిచేసే ఆయమ్మలు కానీ, ఎవరైనా సరే ఎలాంటి అవినీతి లేకుండా నాణ్యమైన భోజనం అందించాలి, పౌష్టికాహారం అందించాలి, మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను తయారు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంతో ఉంటే, ఎక్కడ అవినీతి లేకుండా ప్రతి నెలకి 2-3 జిల్లాలు తిరుగుతా ఎవరైనా తప్పు చేస్తే అక్కడికక్కడే నిర్మూలించి ఖండిస్తూ, ఇంకా పెద్ద తప్పులు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తూ, చిన్న చిన్న మైనర్ తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటారో వాళ్ళని తెలియపరుస్తూ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్స్లో పనిచేసే ముందుగా వార్డెన్ తల్లి పిల్లల్ని ఎలా చూసుకోవాలంటే, ఒక తల్లి ఒక తండ్రి, మన ఇంట్లో బిడ్డల్ని మనం ఎలా చూసుకుంటాం, మన కూతుర్ని అయితే మన కొడుకుని అయితే మనం ఎలా చూసుకుంటాం అలానే చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో వస్తా మనం ఏమి తీసుకొని రాలా, ఏమి తీసుకెళ్ళాం. ఎందుకంటే నువ్వు 100 కోట్ల రూపాయలు సంపాదించినా, 10 కేజీలు బంగారం సంపాదించినా, 1000 ఎకరాల భూమి సంపాదించినా, నీకు చివరి దక్కేది 6 అడుగుల స్థలం, 3 అడుగుల 6x3 అంతే. అంతకుమించి ఏం తీసుకెళ్తావు బాబు అంటే 2 తీసుకెళ్తారు. ఒకటి పాపం, పుణ్యం. నువ్వు అనుకోవచ్చు నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను వెర్రవిగుతాను, నా ఇష్టం వచ్చి చేస్తాను. నువ్వు బాబు, అలెగ్జాండరే చనిపోయిన తర్వాత ఎన్ని 1000 కోట్లు సంపాదించినా ఒట్టి చేతులు పైకి పెట్టాడు, ప్రపంచాన్ని జయించాడు. కానీ పాపం, పుణ్యం అనేది 2 తీసుకెళ్తారు. కాబట్టి ఎవరిని మనం నిజాయితీగా, నీతివంతంగా సాధ్యమైనంత వరకు 100% సాధ్యమైనంత వరకు 100% ఉండాలి. అప్పుడు మనం జీసస్ని మొక్కినా, అల్లాని మొక్కినా, ఆ పరమశివుని, అమ్మవారిని ఎవరిని మొక్కినా సరే వాళ్ళు మనకు రక్షణ కవచంగా ఉంటారు. థ్యాంక్ యూ. జై బోలో భారత్ మాకి, జై బోలో భారత్ మాతాకి. అఖిల భారత గోమాత రక్షణ సేన యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ ఓం నమ శివాయ.